హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక సూపర్ ఇన్వెస్టిగేషన్ సినిమా చూద్దాం. ట్విస్టులు మలుపులు అని చాలా ఉంటాయి. ఈ సినిమా పేరు షరీఫ్. ఇది 2024లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెబితే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో వర్షం పడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఒక పాడుబడిన బిల్డింగ్ కు వచ్చాడు. ఎవరికో కాల్ చేశాడు. రింగ్ అవుతున్న ఫోన్ తీసుకుని పైనుంచి కిందకు ఒకడు వస్తున్నాడు. కానీ అతడు హెడ్ అనుకుంటున్నవాడు కాదు. వచ్చిన వాడెవడో హెడ్ కు అర్థమైంది. నువ్వా అంటుంటే ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్న కిల్లర్ అయితే నేను సందేహపడింది కరెక్టేనన్నమాట. నువ్వు లంచం తీసుకుని ఆ గ్యాంగ్స్టర్ కోసమే పనిచేస్తున్నావు కదా అంటుంటాడు. రేయ్, ఏం వాగుతున్నావురా? నేను నా ఇన్ఫార్మర్ ను కలవడానికి వచ్చాను. ఇక్కడ చూస్తే వాడి ఫోన్ నీ చేతిలో ఉంది. మొదట నా ఇన్ఫార్మర్ ఎక్కడా అది చెప్పు అని హెడ్ అడిగాడు. ఏంటయ్యా, దొరికాక కథ చెబుతున్నావా? పోలీసుగా ఉండి లంచం కోసం ఒక దుర్మార్గుడికి సాయం చేస్తున్నావే, నీకు సిగ్గు శరం అంటూ ఏమీ లేవా? పోలీసుగా పనిచేస్తూ తప్పు చేస్తున్నావు చూడు, నిన్ను ఊరికే వదలను అని కత్తి తీశాడు. కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని క్లీన్ గా కడిగాడు. పక్కాగా ప్యాక్ చేసి జనసంచారం లేని చోట పడేశాడు. డెడ్ బాడీ పైన మత్తు పదార్థాన్ని పోశాడు. సీన్ కట్ చేస్తే హీరోను చూపించారు. స్పెషల్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్ అతడు. డిపార్ట్మెంట్ లో ఉండి తప్పులు చేసే మిగతా పోలీసులను ఇతడు అరెస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కు హీరో వెళ్ళాడు. ఇంతకు ముందు గ్యాంగ్స్టర్ దగ్గర లంచం తీసుకున్నామన్న అనుమానంతోనే హెడ్ ను కిల్లర్ చంపేశాడు కదా. అదే గ్యాంగ్స్టర్ దగ్గర ఈ స్టేషన్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుని సాయం చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అతన్ని హీరో విచారించడానికి వచ్చాడు. అన్ని ఆధారాలు చూపించగానే ఇన్స్పెక్టర్ పరుగందుకున్నాడు. ఇలా జరుగుతుందని హీరోకు ముందే తెలుసు. అందువల్ల ముందే ఇన్స్పెక్టర్ కారులోని స్టీరింగ్ ను పీకేశాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ కరెక్ట్ గా చిక్కాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత హెడ్ డెడ్ బాడీ ఉండే చోటుకు హీరో వచ్చాడు. చనిపోయిన హెడ్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ కు హెడ్. మత్తు పదార్థాలు నివారించడమే వారి పని. ఇప్పుడు సంఘటన స్థలానికి అదే డిపార్ట్మెంట్ కు చెందిన లేడీ కాపు వచ్చింది. డెడ్ బాడీని పరిశీలించింది. అక్కడే ఉన్న నార్కో డిపార్ట్మెంట్ కు చెందిన పోలీసును చూస్తూ ఏవైనా ఆధారాలు దొరికాయా అంది. అప్పుడు ఆ పోలీసు ఆమె వైపు తిరిగి సమాధానం చెబుతున్నాడు. అతని ముఖం చూస్తే నిన్న ఈ హెడ్ ను చంపిన కిల్లర్ అతడే. యాక్చువల్ గా కిల్లర్ అనేవాడు నార్కోటిక్ డిపార్ట్మెంట్ లో పోలీసు. నిన్న డెడ్ బాడీని మొత్తం క్లీన్ చేశాడు కదా, అప్పుడే అన్ని ఎవిడెన్స్ లు క్లీన్ అయిపోయాయి. ఇది కిల్లర్ చేసిన మొదటి హత్య కాదు. ఇంతకు ముందే చాలా హత్యలు చేశాడు. చంపిన తర్వాత డెడ్ బాడీలపై డ్రగ్ చల్లుతాడు. సీన్ కట్ చేస్తే నార్కోటిక్ డిపార్ట్మెంట్ ను చూపించారు. అందులో 6 పనిచేస్తున్నారు. అందులో ఒకరు కిల్లర్, ఇంకొకరు లేడీ కాప్. ఈ లేడీ కాప్ కిల్లర్ యొక్క సొంత అక్క. మూడోది స్మార్ట్ బాయ్, నాలుగోది టోనీ, ఐదోది ఫిర్డస్. ఆ తర్వాత హెడ్ ఆఫీసర్ ను చూపించారు. చనిపోయిన హెడ్ ప్లేస్ లో వచ్చాడు. ఇతన్ని చీఫ్ అని పిలుచుకుందాం. అప్పుడు అక్క తమ్ముని దగ్గరకు వచ్చి ఆ కిల్లర్ ఎవర్రా, అస్సలు దొరుకుతలేడు అంటోంది. ఇంకోవైపు స్మార్ట్ బాయ్ తన ఇన్ఫార్మర్ ద్వారా గ్యాంగ్స్టర్ ముఠాలోని ఒక ముఖ్యమైన వాడి వివరాలు తెలుసుకున్నాడు. అతని పేరు అష్రఫ్. వాడు గ్యాంగ్స్టర్ కు రైట్ హ్యాండ్. ఇదే టైంలో కిల్లర్ ను పట్టుకోవడానికి వీరికి సాయంగా పైనుంచి ఇంకో ఏఎస్పీ ని పంపించారు. ఆమెను తీసుకొచ్చి చీఫ్ అందరికి పరిచయం చేశాడు. ఒక మీటింగ్ పెట్టిన ఏఎస్పీ గ్యాంగ్స్టర్ ఎవరు, అతనికి పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధం ఏంటి, కిల్లర్ ఇప్పటి వరకు ఎన్ని హత్యలు చేశాడనే విషయాలు చెప్పింది. సంవత్సరంలోనే కిల్లర్ 7 హత్యలు చేశాడు. చివరగా అతడు పోలీసు హెడ్ ను చంపాడు. అంతకంటే ముందు 6 గ్యాంగ్స్టర్ అనుచరులను చంపాడు. హెడ్ ను ఎలా చంపాడో వారిని కూడా అలాగే చంపడం వల్ల ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడని పోలీసులు గుర్తించారు. హీరో డెడ్ బాడీలపై పారేసేది మెత్ డ్రగ్. ఆ మెత్ డ్రగ్ నే గ్యాంగ్స్టర్ సప్లై చేస్తుంటాడు. పోలీసులు గ్యాంగ్స్టర్ ను కూడా పట్టుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అతడు ఎక్కడ ఉంటాడో కూడా కనిపెట్టలేదు. సంవత్సరంన్నర క్రితం గ్యాంగ్స్టర్ ను పట్టుకోవడానికి ఈ డిపార్ట్మెంట్ కు చెందిన ఒక లేడీ ఆఫీసర్ ను గ్యాంగ్స్టర్ టీమ్ లోకి పంపించారు. ఆ విషయం తెలుసుకున్న గ్యాంగ్స్టర్ లేడీ ఆఫీసర్ ను దారుణంగా రేప్ చేసి చంపాడు. ఇదంతా చెబుతుంటే కిల్లర్ ఫేస్ ను జూమ్ చేశారు. అతని ముఖం వాలిపోయింది. ఆ లేడీ ఆఫీసర్ కిల్లర్ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కంటిన్యూగా హత్యలు జరిగాయి. ఇంకోవైపు గ్యాంగ్స్టర్ ను చూపించారు. యాక్చువల్ గా హెడ్ సినిమా స్టార్టింగ్ లో ఒక చోటుకు ఎవరినో వెతుక్కుంటూ వచ్చాడు కదా, కానీ అక్కడ కిల్లర్ ఉన్నాడు. హెడ్ వెతుక్కుంటూ వెళ్ళింది గ్యాంగ్స్టర్ మనిషినే. ఇప్పుడు అదే మనిషిని తలకిందులుగా కట్టేసిన గ్యాంగ్స్టర్ నువ్వు ఆ రోజు హెడ్ ను కలుస్తానని అన్నావు, కానీ కలవడానికి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళకపోవడం వల్ల నాకు డిపార్ట్మెంట్ లో సపోర్ట్ చేసే మనిషి చనిపోయాడు అని తిడుతున్నాడు.
అప్పుడు వాడు, సార్ నేను ఆ రోజు హెడ్డును కలవడానికి వెళ్ళాను సార్, అప్పుడు నాకు ఎవరో కాల్ చేశారు, ఈ రోజు నువ్వు హెడ్డును కలవాల్సిన పని లేదు, ఈ విషయం గ్యాంగ్స్టరే చెప్పారని నాకు చెప్పారు, మీరు చెప్పాక నేను వెళ్తానా సార్, అందుకే వెళ్ళలేదు సార్ అంటున్నాడు. అప్పుడు గ్యాంగ్స్టర్ ఏమంటాడంటే, ఇతనికి రైట్ హ్యాండ్ గా ఒకడున్నాడే అష్రఫ్ ను పిలిచి, రేయ్ నాకేమనిపిస్తోందంటే నార్కోటిక్ డిపార్ట్మెంట్ లోనే ఎవడో ఒకడు కిల్లర్ అయి ఉంటాడనిపిస్తోంది, లేకపోతే కిల్లర్ కు సాయం చేసైనా ఉండాలి, మన వాళ్ళు ఎవరని తెలుసుకుని వాడు కరెక్ట్ గా ఎలా చంపగలుగుతున్నారా, అందువల్ల నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో 6 పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళను నీ మనుషులను పంపించి వాచ్ చేస్తూ ఉండమని చెప్పాడు. ఇప్పుడు హీరో గురించి చెప్పారు. ఇతని తండ్రి కూడా పోలీసే, కానీ అవినీతి పరుడు, లంచాలు తీసుకుని ఆ డబ్బుతో పారిపోతుంటే పోలీసులు కాల్చి చంపారు. ఆ టీంలోని ఒక పోలీసే హీరోను పెంచి పెద్ద చేశాడు. మా నాన్న చేసిన తప్పును నేను కూడా చేయొద్దని హీరో చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు. ఎవరైనా అలా చేసిన వదలకూడదన్న ఉద్దేశంతో ఉంటాడు. ఇప్పుడు హీరోను పిలిచిన అతని సుపీరియర్ కిల్లర్ కేసును విచారించమని చెప్పాడు. ఇంకోవైపు అష్రఫ్ తన అనుచరులు 3 పిలిచి 6 పోలీసులను ఫాలో కమ్మని చెప్పాడు. వారిలో ఒకడు రిటర్న్ వచ్చి, సార్ నాకు ఒక్కసారైనా నా దైవం ఆ గ్యాంగ్స్టర్ ను చూపించరా అని ప్రాధేయపడ్డాడు. అష్రఫ్ కు కోపం వచ్చి గన్ తీశాడు. చెప్పిన పని చెయ్యి, ఇంకోసారి గ్యాంగ్స్టర్ గురించి అడిగితే చంపి పడేస్తా అని బెదిరించాడు. టోనీ అనే పోలీస్ ను అష్రఫ్ కారులో కూర్చుని ఫాలో అవుతుంటే కిల్లర్ వచ్చి కిడ్నాప్ చేశాడు. హెడ్ ను చంపిన చోటుకే తీసుకొచ్చి గ్యాంగ్స్టర్ ఉండే చోటు చెప్పమని బజ్జీలు రాలగొట్టాడు. సీన్ కట్ చేస్తే కిల్లర్ ఇంకో హత్య చేశాడు. అక్కడకు ఏఎస్పీ వెళ్ళింది. చూస్తే చచ్చిపడి ఉన్నది గ్యాంగ్స్టర్ రైట్ హ్యాండ్ అష్రఫ్. వీడు ఎక్కడుంటాడో ఇప్పటి వరకు మనకే తెలియదు, కానీ కిల్లర్ కు ఎలా తెలిసింది, ఎలా చంపాడు అని స్టన్ అయిపోతున్నారు. ఇంతకు ముందు గ్యాంగ్స్టర్ గురించి చెప్పమని అష్రఫ్ ను కిల్లర్ టార్చర్ చేసినప్పుడు అతడు లొకేషన్ చెప్పాడు. దాన్ని కిల్లర్ పంపించినట్లుగా తన అక్కకు పంపించాడు. అది చూసిన లేడీ కాప్ అందరినీ పిలిచి విషయం చెప్పింది. అప్పుడు చీఫ్ ఏమంటున్నాడంటే, ఈ కిల్లర్ వల్లే మనకు అతని లొకేషన్ తెలిసింది, ఈ రాత్రికే ఆపరేషన్ చేద్దామని చెప్పాడు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్దాం, ఎదురుగా ఎవరు వచ్చినా ఏసేసుకుంటూ వెళ్దాం, కానీ గ్యాంగ్స్టర్ ను మాత్రం చంపొద్దని చెప్పాడు. వాడిని చూడగానే చంపాలని పోలీస్ గా ఉన్న కిల్లర్ మనసులో అనుకుంటున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం 6 బయలుదేరారు. అప్పుడు హీరో వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు. మీలోనే ఎవరో ఆ కిల్లర్ అయి ఉంటారని చెప్పాడు. వారితో మీటింగ్ పెట్టాడు. అంతా కూడా బయట ఉన్న ఎవరో కిల్లర్ అని అనుకుంటున్నారు, కానీ నా లెక్క ప్రకారం చూస్తే మీ 6లోనే ఎవరో ఒకరు కిల్లర్ అని అంటున్నాడు. బాగా ఆలోచించి చూడండి, 8 మందిని చంపాడు కదా, ఆ 8 మంది కూడా గ్యాంగ్స్టర్ కు సపోర్ట్ చేసిన వారే. మీ హెడ్ కూడా అతనికే సపోర్ట్ చేసేవాడు. ఎప్పుడు గ్యాంగ్స్టర్ ను పట్టుకోవాలని ఆలోచించే మీకు తప్ప గ్యాంగ్స్టర్ యొక్క మనుషులు ఎవరెవరని ఇంకెవరికి తెలిసి ఉంటుంది, మీ 6కే బాగా తెలుసు కదా, అందువల్ల మీ 6లోనే ఎవరో ఒకరు కిల్లర్ అయి ఉంటారు అంటున్నాడు. ఆ కిల్లర్ ను కనిపెట్టడం కోసమే నన్ను పైనుంచి పంపించారు, అందువల్ల నేను మిమ్మల్ని ఒక్కొక్కరుగా విచారించాలి అన్నాడు. ఇప్పుడు ఏఎస్పీ హీరో కలిసి వీరిని విచారిస్తున్నారు. ఆ కిల్లర్ ఒక్కొక్కరిని చంపిన డేట్ లో మీరు ఎక్కడెక్కడ ఉన్నారు అని పోలీసులు అడుగుతున్నారు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలాగా సమాధానం చెప్తున్నారు. ఆ విచారణను అస్సలు ఒప్పుకోవట్లేదు. మీరు సడన్ గా ఒక రోజు వస్తారు, ఆ రోజు ఏం చేశారు అని మమ్మల్ని అడిగితే ఆ రోజు ఏం చేశామో ఎలా గుర్తుంటుందండి అని అంటున్నారు. కానీ కిల్లర్ మాత్రం ఆ డేట్లలో ఎక్కడెక్కడ ఉన్నాడో కరెక్ట్ గా చెప్తున్నాడు. ఏంట్రా వీడు ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు అని కిల్లర్ పై హీరోకు సందేహం కలిగింది. ఇంకోవైపు కిల్లర్ యొక్క అక్క ఉంటుంది, ఆమెను పిలిచి విచారిస్తున్నారు. లేడీ కాప్ కు సంబంధించిన ఒక వీడియో ఏఎస్పీ దగ్గర ఉన్నట్లుంది, అది చూపించి దాని గురించి అడిగింది. అప్పుడు లేడీ కాప్ నోరు తెరవట్లేదు. దీన్ని బట్టి ఏఎస్పీకి ఈమెపై సందేహం కలిగింది. ఇప్పుడు ఏఎస్పీ ఆ వీడియోను ప్లే చేస్తోంది. ఇంతకు ముందు హెడ్ ప్రాణాలతో ఉన్నప్పుడు ఈ లేడీ కాప్ అతని రూమ్ లోకి వెళ్ళింది. అప్పుడు ఆ హెడ్ లోపలికి వచ్చిన ఈ లేడీ కాప్ యొక్క జాకెట్ ను విప్పమన్నాడు. ఆమె కూడా విప్పేసింది. అప్పుడు సడన్ గా లోపల సీసీటీవీ కెమెరా ఉన్న విషయం హెడ్ కు గుర్తుకొచ్చింది. వెంటనే అతడు కెమెరాను ఆఫ్ చేశాడు. ఆ తర్వాత 15 నిమిషాలకు బెదిరిపోతూ లేడీ కాప్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ 15 నిమిషాల పాటు లోపల ఏం జరిగిందని ఏఎస్పీ అడుగుతోంది. ఆమె దానికి సమాధానం చెప్పలేదు. సీన్ కట్ చేస్తే ఈ 6 గ్యాంగ్స్టర్ ను పట్టుకోవడానికి ఆపరేషన్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే మొత్తం ఖాళీగా ఉంది. లోపల డ్రగ్స్ తయారు చేసే మిషన్స్ అన్ని ఇంకా వేడిగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు రాబోతున్నట్లు వాళ్ళకి తెలిసినట్లుంది. కొంచెం సేపటి క్రితమే వారు పారిపోయినట్లు గుర్తించారు. అంతేకాదు అదే చోట హీరో కూడా ఉన్నాడు.
అంటున్నాడు. నువ్వెలా మాకంటే ముందు వచ్చావు అని వాళ్ళు షాక్ అవుతుంటారు. నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతూనే వచ్చాను, అది కూడా గమనించలేదా అంటుంటాడు హీరో. కిల్లర్ కొంచెం కోపంగా ముందుకు వస్తుంటే అప్పుడు హీరో, రేయ్ ఇంత కష్టపడి గ్యాంగ్స్టర్ ను పట్టుకోవాలని వచ్చారు, కానీ మీకంటే ముందే వాడు తప్పించుకున్నాడంటే ఏమర్థం? మీరు రాబోతున్నారని అతనికి ఎవరో చెప్పారనే కదా అర్థం. మీ ఆరుగురు తప్ప ఈ ఆపరేషన్ గురించి ఇంకెవరికి తెలుసు? దీన్ని బట్టే చెప్తున్నా, గ్యాంగ్స్టర్ యొక్క మనిషి మీ గ్రూప్ లో ఉన్నాడు. వాడే మీరు రావడానికి ముందే అతన్ని అరెస్ట్ చేసి తప్పించుకునేలా చేశాడు అంటున్నాడు. అప్పుడు కిల్లర్ ఏమనుకుంటున్నాడంటే, మా గ్రూప్ లో ఉన్న గ్యాంగ్స్టర్ యొక్క మనిషి ఎవరు? హెడ్. అతన్ని చంపేశాను, మళ్ళీ ఇంకొకడెవడు పుట్టుకొచ్చారా అనుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళినా కూడా ఇదే విషయంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఇంటికి వచ్చిన లేడీ కాపు తమ్ముడిని చూస్తూ ఏమంటోందంటే, హీరో కిల్లర్ ను విచారించిన తర్వాత ఏమన్నాడంటే, ఇదిగో చూడు తమ్ముడు, నువ్వే అన్ని కరెక్ట్ గా చెప్పావు. ఆ రోజు పక్కాగా ఎక్కడెక్కడ ఉన్నావో కరెక్ట్ గా చెప్పావు, కానీ అదే నాకు అనుమానం కలిగిస్తోందని అన్నాడు. ఇప్పుడు అదే తన మనసులో పెట్టుకుని తమ్ముని అడుగుతోంది. యాక్చువల్ గా ఇతనిపై ఈమెకు కూడా డౌట్ గా ఉంది. ఎందుకంటే రాత్రిళ్ళు ఈ కిల్లర్ సరిగా ఇంట్లో ఉండడు. ఒకవేళ వీడే కిల్లర్ అయి ఉంటాడా అనుకుంటోంది. దీని గురించే కిల్లర్ అడుగుతుంటే, నువ్వు నన్ను అనుమానించడం మానేసి హెడ్ రూమ్ లో 10 నిమిషాల పాటు ఏం చేసావో దాని గురించి చెప్పు అని అడిగాడు. వాడే ఏదేదో వాగుతున్నాడని అనుకుంటే, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అంటున్నాడు. కోపంతో బాల్కనీకి వచ్చి దమ్ము కొడుతున్నాడు. అప్పుడు అష్రఫ్ మనిషి ఒకడు చూశాడు. హీరోను ఫాలో అయ్యేది అతడే. అతడు కింద కార్ పార్కింగ్ లో ఉన్నాడు. కిల్లర్ కూడా అతన్ని చూశాడు. ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ పెట్టారు. కిందున్న ఆ డ్రగిస్ట్ పైనున్న ఈ కిల్లర్ కు ఏదో సైగ చేశాడు. అప్పుడు కిల్లర్ వెళ్లి నైస్ గా అతనితో మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళుగా ఈ కిల్లర్ ఆ గ్యాంగ్స్టర్ యొక్క లొకేషన్ తెలుసుకోవడం కోసం ఈ డ్రగిస్ట్ ను వాడుకున్నాడు. అష్రఫ్ యొక్క లొకేషన్ చెప్పింది కూడా ఇతడే. ఇన్నాళ్ళు హెల్ప్ చేసిన అతడు ఇకపై సాయం చేయనని అంటున్నాడు. ఈ కేసులో చాలా మంది ఆఫీసర్లు వచ్చారు. నా విషయం గాని గ్యాంగ్స్టర్ కు తెలిస్తే చంపి పడేస్తాడు అని భయపడుతున్నాడు. కానీ ఈ కిల్లర్ ఒక్క సాయం చేయమని అన్నాడు. అతనికి ఒక లెటర్ ఇచ్చి అది చదివి అందులో ఉన్నట్లు చేయమన్నాడు. మరుసటి రోజు కిల్లర్ ను హీరో విచారిస్తున్నాడు. తమ్ముడు, నీ లవ్వర్ గ్యాంగ్స్టర్ ముఠాలోకి వెళ్ళింది, ఆమెను వాడు చంపేశాడు. ఆ కోపంతో నువ్వే ఈ హత్యలు చేస్తున్నావేమో అని కరెక్ట్ గానే అడిగాడు. కానీ కిల్లర్ మాత్రం, ఏంటి సార్, ఆమె లవ్వర్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? దానికి ఏమైనా సాక్ష్యం ఉందా? ఆమె నా లవ్వర్ కాదని అన్నాడు. ఆమె నీ లవ్వర్ కాదా? అయితే ఈ వీడియో చూడు అని ఒక వీడియో ప్లే చేశాడు. ఆ గ్యాంగ్స్టర్ ఆమెను చంపడమే కాదు, రేప్ చేసేది వీడియో తీసి డిపార్ట్మెంట్ కు పంపించాడు. అదే వీడియోను ఇప్పుడు కిల్లర్ కు హీరో చూపించాడు. లవ్వర్ ను ఆ పరిస్థితిలో చూస్తే ప్రియునికి పట్టరానంత కోపం వస్తుంది కదా. ఆ కోపం కిల్లర్ ముఖంలో కనిపిస్తుందా లేదా అని హీరో చెక్ చేస్తున్నాడు. కానీ కిల్లర్ పైకి కూల్ గానే ఉన్నాడు. టేబుల్ కింద ఉన్న రాడును మాత్రం పిసికి పిసికి పడేశాడు. తన ఫీలింగ్స్ పైకి చూపించుకోకుండా కవర్ చేశాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయే విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇదే టైంలో కిల్లర్ ఇంకో హత్య చేశాడని చెప్పారు. అక్కడికి వెళ్లి చూస్తే హత్య ఈ రోజు ఉదయమే జరిగింది. నార్కోటిక్ డిపార్ట్మెంట్ లోనే కిల్లర్ ఉన్నాడని అనుమానాలున్నాయి హీరోకు. కానీ ఈ రోజు ఉదయం నుంచి వారంతా హీరోతోనే ఉన్నారు. అందువల్ల ఇప్పుడు హీరో కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇంకోవైపు కిల్లర్ మాత్రం సంతోషంగా ఉన్నాడు. డెడ్ బాడీని పరిశీలించిన ఫోరెన్సిక్ టీం విక్టిమ్ గోటిలో చర్మం ఉన్నట్లు కనిపెట్టారు. ఆ మాట వినగానే కిల్లర్ స్టన్ అయ్యాడు. ఇంతకు ముందు జరిగిన ఏ హత్యకు కూడా సాక్ష్యం లేదు. కానీ ఈ రోజు ఉదయం కార్లో డెడ్ బాడీని తీసుకువచ్చినప్పుడు ఏ కార్ లో వచ్చారనేది చుట్టూ ఉన్న వాళ్ళు చూశారు. అది ఒక గ్రీన్ కలర్ కార్. అందువల్ల వెంటనే రోడ్ ను బ్లాక్ చేసిన పోలీసులు ఒక చోట గ్రీన్ కలర్ కార్ ను కనిపెట్టారు. అప్పుడు ఆ కార్ లో ఉన్న ఒకడు అటువైపు వస్తున్న పోలీసును బందీగా పట్టుకున్నాడు. ఈ విషయం హీరో కిల్లర్ ఉన్న చోటుకు కూడా తెలియవచ్చింది. అప్పుడు అంతా వేగంగా అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే లేడీ పోలీస్ ను బందీగా పట్టుకుని ఉన్నది ఆ డ్రగిస్ట్. నిన్న కిల్లర్ అతన్ని కలిసి ఒక లెటర్ ఇచ్చి ఇందులో ఉన్నట్లు చేయమని చెప్పాడు కదా. అదేంటంటే తనపై ఉన్న సందేహం పోవాలంటే హీరోతో ఈ కిల్లర్ ఉన్నప్పుడే ఇంకో హత్య జరగాలి. అందువల్లే అలా హత్య చేయమని ఇతనికి చెప్పాడు. కానీ ఆ డ్రగిస్ట్ హత్య చేసి ఏం లాభం? ఇప్పుడు దొరికిపోయాడు. తప్పించుకోవడానికి అతడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ హీరో అతన్ని కరెక్ట్ గా పట్టుకున్నాడు. స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. దొరికిన ఆ డ్రగిస్ట్ ఎప్పుడు ఏం చెప్తాడో అని కిల్లర్ కు చాలా భయంగా ఉంది. ఇది చాలదన్నట్లు హీరో కిల్లర్ దగ్గరికి వచ్చి, ఇదిగో చూడు తమ్ముడు, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వే వెళ్లి కొంచెం వాడిని విచారిస్తావా? నువ్వేం ప్రశ్నలు అడగాలో ఇందులో రాసి పెట్టాను, వీటిని అడుగు అని లోపలికి
లోపలికి పంపించాడు. లోపలికి వస్తున్న ఈ కిల్లర్ ను డ్రగిస్టు అలాగే చూస్తున్నాడు. రేయ్, నన్ను ఇదంతా చేయమని చెప్పి చివరకు నన్ను విచారించడానికి నువ్వే వస్తున్నావా అని అతడు మనసులో అనుకుంటున్నాడు. కిల్లర్ వాడితో సరిగా మాట్లాడను లేకపోతున్నాడు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది అటువైపు హీరో ఉండి చూస్తున్నాడు. ఈ కిల్లర్ వెనకే ఒక కెమెరా ఉంది, పక్కాగా రికార్డ్ అవుతోంది. ఇప్పుడు ఏం మాట్లాడాలో ఈ కిల్లర్ కి అర్థం కావట్లేదు. అప్పుడు ఫైల్ ను ఓపెన్ చేసిన కిల్లర్ తన రైట్ హ్యాండ్ ను కనిపించకుండా చేశాడు. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. నువ్వే కిల్లరా అని అడిగితే డ్రగిస్టు తెల్ల ముఖం వేశాడు. అప్పుడు ఈ కిల్లర్ తన రైట్ హ్యాండ్ తో కోడ్ భాషలో సిగ్నల్ ఇచ్చాడు. దానికి సైలెంట్ గా ఉండమని అర్థం. ఇలా కొన్ని ప్రశ్నలు అడిగాడు. సైలెంట్ గా ఉండమని సిగ్నల్ కూడా ఇచ్చాడు. ఈ హత్యలు నువ్వే చేశావని కోర్టులో నిరూపితమైతే నీకు ఉరిశిక్ష పడుతుందని ప్రశ్న ఉంది. దాన్ని అడిగిన కిల్లర్ సైలెంట్ గా ఉండమని సైగ చేశాడు. కానీ వాడు సైలెంట్ గా ఉండలేకపోయాడు. ఉరి అనగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాడు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే చెప్పకుండా ఆపేందుకు వాణ్ణి కిల్లర్ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇన్ని ప్రశ్నలు అడిగితే సైలెంట్ గా ఉంటావా అని కొట్టాడు. అప్పుడు అందరూ ఆపడానికి లోనికి వచ్చారు. అదే టైంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన డ్రగిస్టు ఒక పోలీసు దగ్గర ఉన్న తుపాకీ లాక్కున్నాడు. వెంటనే మిగతా పోలీసులు అతన్ని షూట్ చేశారు. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. కిల్లరే చనిపోయాడని అంతా అనుకున్నారు. కానీ హీరో మాత్రం వీడు కిల్లర్ అయి ఉండడని అనుకున్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు 8 హత్యలు జరిగాయి. ఆ హత్యలకు ప్రస్తుతం జరిగిన హత్యకు చాలా డిఫరెంట్ ఉంది. కత్తిపోట్లు వేరే రకంగా ఉన్నాయి. కానీ గోటి సందులో చర్మం దొరికింది కదా, దాన్ని చెక్ చేసినప్పుడు అది ఈ డ్రగిస్ట్ యొక్క చర్మమే అని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే చివరి హత్య అతడు చేసి ఉండొచ్చు అనుకున్నాడు. మిగతా హత్యలు చేసింది డిపార్ట్మెంట్ లోని వ్యక్తే అని ఇంకా హీరో నమ్ముతున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో 6 పోలీసులను పిలిచి తన టీం కు చెందిన 2 జైల్లో వేశాడు. ఈ 2 మీ 6 పోలీసులను ఫాలో అయ్యారు. నేను చెప్పడం వల్లే ఫాలో అయ్యారు. ఇప్పుడు వీరిని జైల్లో వేయడం వల్ల మిమ్మల్ని ఫాలో అవడానికి మనుషులే లేరు. నేను కిల్లర్ ను పట్టుకోవడానికి ఎంతో ట్రై చేసి ఫెయిల్ అయ్యా. మీరు చేసిన ఆపరేషన్ కూడా ఫెయిల్ అయినప్పుడే ఆ గ్యాంగ్స్టర్ కోసం పనిచేసేవారు మీ టీమ్ లో ఉన్నారని నాకు అర్థమైంది. కిల్లర్ వల్ల గ్యాంగ్స్టర్ కు కూడా చాలా నష్టం కలుగుతోంది. గ్యాంగ్స్టర్ కూడా కిల్లర్ ను పట్టుకోవడానికి చాలా ప్రయత్నించే ఉంటాడు. మీలోనే ఎవరో గ్యాంగ్స్టర్ మనిషిగా ఉన్నారు. వారు మర్చిపోకుండా గ్యాంగ్స్టర్ కు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని కనిపెట్టడానికి నా మనుషులు కూడా ఉండరు. ఎందుకంటే మీ కళ్ళ ముందే వారిని జైల్లో బంధించాను. మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే కిల్లర్ ను కనిపెట్టడానికి నేను కూడా గ్యాంగ్స్టర్ కు సాయం చేస్తా. అతన్ని కలవడానికి కూడా సిద్ధమే అని చెప్పండి అన్నాడు. మరుక్షణమే గ్యాంగ్స్టర్ మనుషులు ఒకరిని ముఖం కవర్ చేసి గ్యాంగ్స్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ముఖంపై ఉన్న కవర్ తొలగిస్తే అక్కడ ఉన్నది ఏఎస్పీ. ఈమెనే ఈ గ్యాంగ్స్టర్ కు పనిచేస్తోంది. ఈమె మొదటి నుంచి లేడీ కాప్ నే కిల్లర్ అనుకుంటోంది. ఆ విషయమే గ్యాంగ్స్టర్ కు చెప్పింది. ఏమంటున్నావమ్మా, ఒక లేడీని పట్టుకుని కిల్లర్ అని చెప్తున్నావు, ఇది నిజమేనా అని గ్యాంగ్స్టర్ అడిగాడు. నాకైతే వీడిని చూస్తేనే డౌట్ గా అనిపిస్తోంది. వీడి గురించి విచారించావా లేదా అని కిల్లర్ యొక్క ఫోటో చూపించి గ్యాంగ్స్టర్ అడుగుతున్నాడు. అతడు కరెక్టే అడుగుతున్నాడు. కానీ ఈమె లేదండి 100% వాడు కాదు అని చెప్పింది. లేడీ కాపే కిల్లర్. నేను ఎలాగైనా చేసి ఆమెను మీ దగ్గరికి తీసుకొస్తాను. ఇదిగో చూడండి, ఇంకో విషయం, నేనే కాకుండా నార్కోటిక్ డిపార్ట్మెంట్ లో ఇంకో వ్యక్తిని కూడా మేనేజ్ చేస్తున్నారట కదా, అదెవరో కొంచెం చెప్తారా? అప్పుడే నేను భయం లేకుండా పనిచేస్తా అంటోంది. అప్పుడు గ్యాంగ్స్టర్ ఆ పేరు చెప్పట్లేదు. ఇదంతా నీకు అనవసరం. నేను ఏ పని అయితే చెప్తున్నానో అది మాత్రం చెయ్యి. చెప్పింది కాకుండా ఇంకేమైనా చేయాలని అనుకున్నావో నీకో కొడుకున్నాడు కదా, వాణ్ణి డెడ్ బాడీగా చూస్తావని బెదిరించాడు. ఇంకోవైపు ఈ కిల్లర్ ఆ డ్రగిస్టు ఇతడు చెప్పిన పని సరిగా చేయలేదు కదా, అతడు హత్య చేసిన చోటుకు హీరో వెళ్తే ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని ముందుగానే వెళ్లి పాడుబడిన బంగ్లాను మంటలు పెట్టి కిల్లర్ కాల్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి వస్తే కిల్లర్ కోసం లేడీ కాప్ హీరో వెయిట్ చేస్తున్నారు. వారి ముందు టేబుల్ పై ఆడియో రికార్డర్ ఉంది. కిల్లర్ రాగానే దాన్ని ప్లే చేశారు. అది విని కిల్లర్ షాక్ అయ్యాడు. ఇది ఎప్పుడు రికార్డ్ చేసిన ఆడియో తెలుసా? హెడ్ ప్రాణాలతో ఉన్నప్పుడు అతని రూమ్ కు ఈ లేడీ కాపు వెళ్ళింది. అప్పుడు ఆమె యొక్క జాకెట్ ను విప్పమని చెప్పాడు కదా, అప్పుడు రికార్డ్ చేసిన ఆడియో ఇది. మనం అనుకున్నట్లుగా ఆ హెడ్ ఈమె జాకెట్ ను విప్పమని అనలేదు. ఎవరు ఎక్కడ మైక్ పెట్టుకుంటారో అని అతనికి అనుమానం. మనం మాట్లాడుకునేది ఎక్కడ రికార్డ్ అయ్యి ఎక్కడ బయట పడుతుందో అని మైక్ ఉందా అని చెక్ చేయడం కోసమే లేడీ కాపీ యొక్క కోటును విప్పమన్నాడు. ఈ విషయం ఆమెకు చెప్పిన తర్వాత పక్కనే రికార్డర్ పెట్టి రికార్డ్ చేశాడు. ఒక పెద్ద బ్యాగ్ తీసి ఆమె ముందు పెట్టాడు. బ్యాగు నిండా డబ్బుంది. గ్యాంగ్స్టర్ కోసం ఇతడు పనిచేశాడు కదా, అందువల్లే అంత డబ్బిచ్చాడు.
ఇదిగో చూడమ్మా, మన డిపార్ట్మెంట్ లో అంతా అనుకున్నట్లుగా నేను గ్యాంగ్స్టర్ కు సపోర్ట్ చేసి పనిచేస్తున్నా, కానీ నేను వాడితో కలిసి డబ్బు సంపాదించడం కోసం చేయట్లేదు. నేను ఎందుకు వాడితో చేయి కలిపానంటే వాడితో మూవ్ అవుతూ ఏదో ఒక రోజు వాడున్న చోటును కనిపెడతా, ఎలాగైనా చేసి వాడిని అరెస్ట్ చేయాలనే వాడితో ఇలా కలిసి పనిచేస్తున్నా అని చెప్పాడు. ఈ విషయం మన హయ్యర్ ఆఫీసర్స్ కు మాత్రమే తెలుసు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? మన డిపార్ట్మెంట్ లో ఒక లేడీ అండర్ కవర్ ఆపరేషన్ గా ఆ గ్యాంగ్స్టర్ ముఠా దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమె గురించి మన డిపార్ట్మెంట్ లోనే ఎవరో వాళ్లకు చెప్పారు. అది ఎవరో నాకు తెలియట్లేదు. అంతేకాదు కొత్తగా కిల్లర్ అని ఒకడు పుట్టుకొచ్చాడు. గ్యాంగ్స్టర్ కోసం ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళను అతడు ఏరుకోరి చంపేస్తున్నాడు. సపోజ్ ఆ కిల్లర్ వల్ల రేపు నేను గాని చనిపోతే తప్పకుండా ఆ కిల్లర్ మన డిపార్ట్మెంట్ కు చెందిన వాడయ్యే ఉంటాడు. ఎందుకంటే నేను అతనికి సాయం చేస్తున్నానని మన డిపార్ట్మెంట్ కు తప్ప ఎవరికీ తెలియదు. నేను గాని చనిపోతే ఈ ఆడియో రికార్డర్, ఈ డబ్బు రెండు కూడా స్పెషల్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చి ఈ కేసును విచారించడానికి ప్రత్యేకంగా అధికారి రావాలని చెప్పండి అని అన్నాడు. ఈ విషయం చెప్పే బ్యాగ్ ఇచ్చి ఆ హెడ్ ఈ లేడీ కాప్ ను బయటకు పంపించాడు. ఎప్పుడైతే కిల్లర్ ఆ హెడ్ ను చంపేశాడో ఇదంతా కూడా తీసుకెళ్లి స్పెషల్ బ్రాంచ్ కు ఈ లేడీ కాప్ అప్పగించింది. ఆ తర్వాతే హీరో ఈ కేసులోకి ఎంట్రీ అయ్యాడు. ప్రస్తుతం కిల్లర్ కు ఇదంతా వినిపించాక, ఇదిగో చూడయ్యా, నువ్వే కిల్లర్ అని నాకు బాగా తెలుసు. నువ్వు మంచి చేస్తున్నా అని చెప్పి ఎలాంటి పాపం చేయని ఒక వ్యక్తిని చంపావు. ఇకపై కూడా నువ్వు చేసిన తప్పును దాయాలని అనుకోకు. నువ్వే ఒక పోలీసువు. నువ్వే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఇక మిగతా వారి పరిస్థితి ఎలా ఉంటుంది? రేపు ఉదయం 10 గంటల వరకు నీకు టైం ఇస్తున్నా, ఆ లోపు నిజాన్ని ఒప్పుకో అని హీరో చెప్పి వెళ్లిపోయాడు. రూమ్ లోపలికి వెళ్లిన కిల్లర్ కు చాలా హాల్యూసినేషన్స్ వస్తున్నాయి. ఇతని వల్ల చంపబడిన వాళ్ళంతా ఆత్మలుగా వస్తున్నారు. ఏ తప్పు చేయని పోలీస్ ఆఫీసర్ ను కూడా చంపాడు కదా, అతడు ఆత్మగా వచ్చి ఏ తప్పు చేయని నన్ను కూడా చంపావు కదా ఇలా బాధపడుతూ అతడు అడుగుతుంటే ఇతడు తట్టుకోలేకపోతున్నాడు. ఇంకోవైపు హీరో వెళ్తుంటే అతని కారును గ్యాంగ్స్టర్ ఒక లారీతో ఢీ కొట్టించాడు. ఆ తర్వాత అతన్ని తన దగ్గరికి రప్పించుకున్నాడు. ఇంతకు ముందు ఒక సందర్భంలో చెప్పాడు కదా, కిల్లర్ ను పట్టుకోవడం కోసం నేను గ్యాంగ్స్టర్ తో మాట్లాడడానికైనా సిద్ధమే అన్నాడు కదా, అందువల్ల ఇతడు ఇక్కడికి రప్పించుకున్నాడు. అతన్ని చూడగానే హీరోకు కోపం వచ్చి ఫైట్ చేస్తున్నాడు. మొదట గ్యాంగ్స్టర్ నేరుగా తలబడ్డాడు, కానీ ఓడిపోయే ఛాన్స్ చూసి టక్కున గన్ తీశాడు. అప్పుడు హీరోతో బిజినెస్ మాట్లాడుతున్నాడు. కిల్లర్ ను పట్టుకోవడానికి సాయం చేస్తానని అన్నావు కదా, దానికి బదులుగా ఈ డబ్బు తీసుకో అని సూట్ కేసు నిండా డబ్బిస్తున్నాడు. కానీ హీరో ఆ డబ్బును తీసుకోలేదు. ఆ డబ్బు నాకు అవసరం లేదండి, నేను మిమ్మల్ని ఎందుకు కలవాలని అనుకున్నానంటే డిపార్ట్మెంట్ లో మీకు సాయం చేస్తున్న వారెవరో తెలుసుకోవాలని. ఇదిగో చూడండి, డిపార్ట్మెంట్ లో ఆ కిల్లర్ ఎవరో తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. మీరు మీకు సాయం చేస్తున్నది ఎవరో చెప్పండి, అలాగాని చెప్పారంటే వాళ్ళు కిల్లర్ కాదని నాకు తెలుస్తుంది. నేను వాళ్ళను లిస్ట్ లోంచి తీసేసి మిగతా వాళ్ళను విచారిస్తాను అంటున్నాడు. నా కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకే ఇంకెవరు పనిచేస్తున్నారో కూడా తెలియదు. నా కోసం పనిచేసే వాళ్ళ గురించి చెప్తేనే నువ్వు నాతో మూవ్ అవుతానంటే నాకు అవసరమే లేదని గ్యాంగ్స్టర్ అంటున్నాడు. నా సమస్యను నేను చూసుకుంటాను, మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని హీరోను చూస్తూ అంటుంటాడు. ఇంకోవైపు తప్పు చేయని వారు నా చేతుల్లో చనిపోయారని కిల్లర్ చాలా ఫీల్ అవుతున్నాడు. సరెండర్ అయితే బాగుంటుందేమో అని స్టేషన్ పార్కింగ్ లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. అప్పుడు సడన్ గా కారు లోపలికి వచ్చి ఏఎస్పీ కూర్చుంది. అప్పుడు ఆమె ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఈమెకు మొదటి నుంచేని ఇతడే కిల్లర్ అయి ఉంటాడని సందేహంగానే ఉంది. మధ్యలో ఒకసారి డ్రగిస్టు ఇతడు కారులో కూర్చుని మాట్లాడుకున్నారు కదా, మమ్మల్ని ఎవరూ చూడట్లేదని వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడే ఉన్న ఏఎస్పీ వీళ్లకు తెలియకుండా ఫోటో తీసింది. ఆ సంఘటన తర్వాత ఇతడే కిల్లర్ అని ఈమె నిర్ణయించుకుంది. ఇదంతా కిల్లర్ కు చెప్పిన ఆమె, భయపడకు, నేను నీ గురించి ఎవ్వరికి చెప్పను. నాకు కూడా ఆ గ్యాంగ్స్టర్ కథ ముగించాలని అనిపిస్తుంది. నువ్వు నేను కలిశామనుకో అతన్ని చంపేయొచ్చు, కానీ ఒకే ఒక కండిషన్, ఏం జరిగినా కూడా నువ్వు నన్ను నమ్మాలి. పలానా చోటుకు తీసుకెళ్తా అని చెప్పి డైరెక్ట్ గా గ్యాంగ్స్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. ఇంకోవైపు హీరో 10 గంటల లోపు సరెండర్ కావాలని కిల్లర్ కు చెప్పాడు కదా, టైం అయినా కూడా వాడు ఇంకా రాలేదే అనుకుంటున్నాడు. గ్యాంగ్స్టర్ నుంచి ఒక వీడియో వచ్చింది పోలీస్ స్టేషన్ కు. వీడియోను ఓపెన్ చేసి చూస్తే గ్యాంగ్స్టర్ కిల్లర్ ను కట్టి పెట్టాడు. ముఖానికి మాస్క్ పెట్టుకుని, ఎందుకురా నన్ను పట్టుకోవాలని మీరు అంతగా తిరుగుతున్నారు, మీ వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో తెలుసా, వీన్ని మీరు కాపాడుకోవాలనుకుంటే మీ డిపార్ట్మెంట్ లో ఉన్న కిల్లర్ నాకు కావాలి. నేను చెప్పిన లొకేషన్ లో రాత్రి 10 గంటలకు ఆ కిల్లర్ ఒంటరిగా ఉండాలి. నా మనుషులు వెళ్లి పికప్ చేసుకుంటారు. ఇంకో లొకేషన్ లో
మీ యొక్క ఏఎస్పీని కట్టి దాచిపెట్టాను. అదే 10 గంటలకు హీరో అతని టీం అక్కడికి వెళ్ళలేదంటే ఏఎస్పీని కూడా చంపేస్తాం. ఇలా గ్యాంగ్స్టర్ కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఇప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే ఇన్నాళ్లుగా గ్యాంగ్స్టర్ కోసం ఈ ఏఎస్పీనే పనిచేస్తుందేమో అని కొంచెం అనుమానించాడు. కానీ ఇప్పుడు ఆమెనే కిడ్నాప్ చేశారు. ఇంతకీ అతనికి సాయంగా చేసేది ఎవర్రా నాయన ఈ డిపార్ట్మెంట్ లో అనుకుంటున్నాడు హీరో. అప్పుడు లేడీ కాప్ ఏమంటుందంటే ఎలాగైనా చేసి మా తమ్ముణ్ణి కాపాడాలి. గ్యాంగ్స్టర్ ఏమన్నాడు, కిల్లర్ కావాలని చెప్పాడు. అందువల్ల నేనే కిల్లర్ గా ఇప్పుడు నటిస్తాను. నెక్స్ట్ ఏం చేయాలో ఆ పనులను చూడండి అంది. సీన్ కట్ చేస్తే నైట్ టైం లో 10 గంటలకు గ్యాంగ్స్టర్ చెప్పిన చోట లేడీ కాప్ నిలబడి ఉంది. ఆమె దగ్గరకు వచ్చిన గ్యాంగ్స్టర్ మనుషులు ఆమెను చెక్ చేశారు. షర్ట్ లో ఉన్న ట్యాకర్ ని తీసి అక్కడే పడేశారు. ఇక పికప్ చేసుకుని వెళ్తున్నారు. ఇంకోవైపు హీరో నార్కో డిపార్ట్మెంట్ కు సంబంధించిన మిగతా వాళ్ళు ఏఎస్పీ కి సంబంధించిన లొకేషన్ కు వెళ్తున్నారు. అక్కడ బస్సు ఆగి ఉంది. లోపల ఒకే ఒకరిని మాత్రం కట్టి పెట్టేశారు. కానీ లోపల ఏముందో వీరికి ఏం తెలియదు కదా. అందరూ ఒకేసారి లోపలికి వెళితే అది గాని పేలిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? అందువల్ల చీఫ్ ముందుకు వచ్చి మొదట నేను వెళ్లి చూస్తా అని చెప్పాడు. ధైర్యంగా లోపలికి వెళ్లి అక్కడ ఉన్నవారి తలకు ఉన్న మాస్క్ ను తీసేసి చూస్తే అక్కడ ఉన్నది ఏఎస్పీనే కాదు, గ్యాంగ్స్టర్ కు ద్రోహం చేసిన ఒకడు. అతని బాడీకి 5 సెకండ్లలో పేలే బాంబును కూడా ఫిక్స్ చేశారు. బాంబు బ్లాస్ట్ కావడంతో చీఫ్ కూడా చనిపోయాడు. ఇక అక్కడికి గ్యాంగ్స్టర్ మనుషులు వచ్చారు. పోలీసులకు వారికి కాల్పులు జరిగాయి. ఇంకోవైపు గ్యాంగ్స్టర్ ఉన్న చోటుకు లేడీ కాపు వెళ్ళింది. అక్కడే కిల్లర్ ను కూడా కట్టి పెట్టారు. యాక్చువల్ గా కిల్లర్ ను ఇరికించింది ఆ ఏఎస్పీనే. కానీ ఇప్పుడు మంచిదానిలాగా ఏం చేసిందంటే కిల్లర్ యొక్క కట్లు విప్పింది. అతని చేతికి గన్ను కూడా ఇచ్చింది. అప్పుడు హీరోకు కోపం వచ్చి ఏంటే అప్పుడేమో ఇరికించావు, ఇప్పుడేమో కాపాడుతున్నావు, నీ ప్రవర్తనే సరిగా లేదే అంటుంటాడు. నేను నీకు ఇంతకు ముందే చెప్పా ఏం జరిగినా కూడా నన్ను నమ్మాలని. నువ్వు నన్ను నమ్మడం వల్లే ప్రస్తుతం గ్యాంగ్స్టర్ ఉన్న చోటుకు తీసుకురాగలిగాను. వచ్చావు కదా, ఇప్పుడు వెళ్ళు, వాణ్ణి ఏం చేస్తావో చెయ్యి అంటోంది. వాడు చేస్తేనే నేను నా కొడుకు ప్రశాంతంగా ఉంటామంది. ఇక కిల్లర్ వెళ్లి గ్యాంగ్స్టర్ ను కాలుద్దామని చూస్తుంటే అప్పుడు చాలా మంది పోలీసులు వచ్చారు. ఇంతకీ పోలీసులు ఇక్కడికి ఎలా వచ్చారంటే లేడీ కాపు ఇక్కడికి రావడానికి ముందు టాబ్లెట్ షేప్ లో ఉన్న ఒక ట్రాకర్ ను మింగింది. ఆ ట్రాకర్ ద్వారానే పోలీసులు ఇక్కడికి వచ్చారు. తుపాకుల ఫైట్ జరిగింది. కాల్చుకున్నారు, పేల్చుకున్నారు, మంటలు, పెడబొబ్బలు, బీభత్సం సృష్టించారు. లాస్ట్ గా గ్యాంగ్స్టర్ ఈ కిల్లర్ దగ్గర చిక్కుకుపోయాడు. రేయ్, నా ప్రియురాల్ని నువ్వు ఎంత వేధించి చంపావు. ఇప్పుడు నేను నా పగను ఎలా తీర్చుకోవాలి? ఇన్నాళ్లుగా లోన దాచుకున్న పిచ్చినంతా బయటకు తీశాడు. గ్యాంగ్స్టర్ యొక్క ముఖాన్ని చిన్న భిన్నం చేశాడు. అక్కడే ఏఎస్పీ ఉంది. కానీ తాను చేసేదంతా సరిగా లేదు. గ్యాంగ్స్టర్ మనుషులనే కాదు, తన మనుషులను కూడా షూట్ చేసి చంపుతోంది. ఇక్కడ చాలా వరకు చనిపోయారు. ఇక మిగిలింది ఎవరంటే కిల్లర్, లేడీ కాపు, ఈమె మాత్రమే. అప్పుడు ఆ లేడీ కాపు తమ్ముణ్ణి వెతుక్కుంటూ తిరుగుతోంది. అప్పుడు ఈ ఏఎస్పీ ఒక చోట దాక్కుని లేడీ కాప్ ను చంపాలని చూస్తోంది. కానీ ఆ లోపలే కిల్లర్ వచ్చి ఏఎస్పీకి గన్ పెట్టాడు. ఎవరమ్మా నువ్వు? మా అక్కనే చంపాలని అనుకుంటున్నావు? ఇంతకీ నీ ప్లాన్ ఏంటి అని అడుగుతున్నాడు. అప్పుడే అక్కడికి లేడీ కాప్ కూడా వచ్చింది. తమ్ముడు, నేను చెప్పేది వినరా? ఏదున్నా కూడా మాట్లాడుకుందాం, కానీ తుపాకీని ముందు కింద పడేయరా అంటోంది. అప్పుడు అతడు, అక్క నీకేమీ తెలియదే, ఈమె దాక్కుని నిన్నే చంపాలని అనుకుంది. ఈమె ఏదో చేయాలని అనుకుంటోంది. ఏఎస్పీ మర్యాదగా చెప్పు, ఏం చేయాలనుకున్నావు అని కిల్లర్ అడిగాడు. అప్పుడు ఆమె, ఇదిగో చూడు లేడీ కాప్, మీ తమ్ముడికి పిచ్చి పట్టింది. ఇదిగో చూడు, మన మనుషులను అతడే చంపేశాడు. ఈమె చేసిందంతా అతనిపై నెట్టేసింది. అప్పుడు కిల్లర్ తట్టుకోలేకపోయాడు. ఏఎస్పీని కాల్చాలని అనుకుంటున్నాడు. ఇంకోవైపు తమ్మునికి సర్ది చెప్పాలని ఈమె ఎంతో ట్రై చేసింది. కానీ అతడు వినట్లేదు. ఈ లేడీ కాపు తమ్ముణ్ణి కాల్చేసింది. బాడీలోకి బుల్లెట్ దూసుకెళ్లి అక్కడికక్కడే కిల్లర్ చనిపోయాడు. ఈ ఏఎస్పీ ప్లాన్ ప్రకారం అంతా జరుగుతోంది. కిల్లర్ కింద పడిపోగానే ఏఎస్పీ న్యాక్ గా ఆ కిల్లర్ యొక్క గన్ తీసుకుంటోంది. లేడీ కాప్ ను షూట్ చేయాలనుకుంటోంది. అప్పటికే లేడీ కాప్ కొంచెం అప్రమత్తమైంది. అయినా కూడా ఆమె బాడీలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. ఇంతకీ కాల్చింది ఎవర్రా అని చూస్తే ఈ గ్యాంగ్స్టర్ కోసం డిపార్ట్మెంట్ లో పనిచేసే రెండో వ్యక్తి. అది వేరెవరో కాదు, ఫిర్డస్. నార్కెట్ డిపార్ట్మెంట్ లోనే పనిచేసే ఇంకో పోలీసు. ఇంత మందిని చంపిన ఈ ఏఎస్పీ ఇతన్ని మాత్రం వదులుతుందా? ఎందుకంటే ఈ ఏఎస్పీ గ్యాంగ్స్టర్ కోసం పనిచేస్తోందని ఇతనికి తెలిసిపోయింది. ఇక వెంటనే ఇతన్ని కూడా చంపేసింది. అప్పుడు హీరో మిగతా పోలీసులు అక్కడికి వచ్చారు.
వచ్చారు. ఏఎస్పీ ఏమీ తెలియనట్లు సరెండర్ అవుతోంది. ఇప్పుడు సంఘటనా స్థలంలో ప్రాణాలతో ఉన్నది ఈ ఏఎస్పీ మాత్రమే. అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఈమె చెప్పిందే ఇక నమ్మి తీరాల్సిందే. అప్పుడు ఆమె ఏం చెప్తోందంటే హీరోనే ఆ కిల్లర్. తన ప్రేయస్ ని గ్యాంగ్స్టర్ చంపడం వల్ల అతడే ప్రతీకారం తీర్చుకోవడం కోసం కిల్లర్ గా మారాడని చెప్పింది. ఇన్నాళ్ళుగా గ్యాంగ్స్టర్ కు సాయం చేసిన వాళ్ళని చంపిన కిల్లర్ చివరగా గ్యాంగ్స్టర్ ను చంపాలని అనుకున్నాడు. అతన్ని చంపబోతుంటే అతని అక్క అడ్డుగా వచ్చింది. అప్పుడు ఆమెను కూడా చంపేశాడు. ఇదే టైంలో గ్యాంగ్స్టర్ కు సాయం చేస్తున్న ఫిర్డస్ కూడా వచ్చాడు. అతన్ని కూడా కిల్లర్ చంపేశాడు. ఆ తర్వాత నన్ను కూడా చంపాలని అనుకున్నాడు. వేరే దారి లేక నేను అతన్ని చంపాల్సి వచ్చింది అంటోంది. యాక్చువల్ గా ఏమనుకుంటుందంటే తను గ్యాంగ్స్టర్ కోసం పనిచేసిందన్న విషయం బయటకు తెలియకూడదు. అంతేకాదు గ్యాంగ్స్టర్ కూడా చావాలి. తను ముందుగానే అంతా ప్లాన్ వేసుకుంది. కానీ అక్కడ ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉంటే ఈమె చెప్పేది ఇప్పుడు ఎవరు నమ్మకపోయేవారు. ఎందుకంటే ప్రాణాలతో ఉన్న వాళ్ళు అసలు ఏం జరిగిందో చెప్పేవారు. అందువల్లే ఆమె అక్కడున్న అందరినీ చంపేసింది. సీన్ కట్ చేస్తే డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా ఈమెను అభినందిస్తున్నారు. వీరోచితంగా పోరాడి గ్యాంగ్స్టర్ ను కిల్లర్ ను చంపేసిందని అనుకుంటున్నారు. ఆమె గర్వంగా బయటకు వస్తుంటే అక్కడ టోనీ, స్మార్ట్ బాయ్ ఉన్నారు. వారితో క్యాజువల్ గా మాట్లాడుతుంటే ఒక ట్విస్ట్ ఎదురైంది. ఫిర్డస్ లేడీ కాప్ ను షూట్ చేశాడు కదా, ఆమె అక్కడికక్కడే చావలేదు. కొన ఊపిరితో ఉంటే హాస్పిటల్లో చేర్పించారు. ఆమె ఇంకా సీరియస్ గా హాస్పిటల్లో ఉందని చెప్పారు. వామ్మో, ఆమె ఇంకా ప్రాణాలతోనే ఉందా? ఆమె గాని కళ్ళు తెరిస్తే నేను కనిపించకుండా పోతానే అనుకుంది. వెంటనే వెళ్లి పైకి పంపించాల్సిందే అనుకుంది. హాస్పిటల్ కు వెళ్లి సీసీటీవీ కెమెరాకు ఎదురుగా నిలబడి నీళ్లలో విషం కలిపింది. అప్పుడు సడన్ గా రూమ్ బాత్రూమ్ నుంచి హీరో బయటకు వచ్చాడు. ఓరి నాయనో, వీడు ఆవులిస్తే పేగులు లెక్కిస్తాడే, ఏదైనా చేసి మేనేజ్ చేయాలని అనుకుంది. ఏమీ తెలియనట్లు సోఫాలో కూర్చుంది. ఈమె గ్యాంగ్స్టర్ కు పనిచేస్తోందని ఇంతకు ముందే హీరోకు డౌట్. అంతేకాదు ఆ రోజు కాల్పుల్లో ఇదే జరిగిందని ఈమె చెప్పిన స్టోరీని కూడా ఇతడు నమ్మలేదు. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానం ఇస్తే నా సందేహాలు తీరిపోతాయండి అని చెప్పాడు. కొన్నాళ్ల క్రితం లొకేషన్ దొరికిందని నార్కోటిక్ టీం గ్యాంగ్స్టర్ ఉన్న చోటుకు వెళ్లారు. నేను కూడా వాళ్ళను ఫాలో అవుతూ వాళ్ళు ఉన్న చోటుకు వెళ్ళాను. నాకు ఆ చోట ఈ రిసిప్ట్ దొరికింది. ఇది స్కూల్ రిసిప్ట్. ఈ స్కూల్లోనే మీ కొడుకు కూడా చదువుతున్నాడు. మత్తు పదార్థాలు తయారు చేసే చోట ఇదెందుకు ఉంటుంది? ఎవరో తమ కొడుకు ఫీజు కట్టాలని ఈ రిసిప్ట్ తీసుకుని వెళ్లి ఉండొచ్చు కదా అని హీరో అడుగుతుంటాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ రిసిప్ట్ లో నా పేరో నా కొడుకు పేరో ఉందా? లేదు కదా. అలాంటప్పుడు నాపై సందేహపడితే ఏంటర్థం అని ఆమె ప్రశ్నించింది. మీరు అన్నది కూడా కరెక్టే. ఇది సగం చిరిగిపోవడం వల్ల పేరు లేకుండా పోయింది. సరే అదంతా వదిలేయండి. కానీ ఇప్పుడు నేను అడగబోయేదే చాలా ముఖ్యమైనది. మీరు కిల్లరు గ్యాంగ్స్టర్ వల్ల కిడ్నాప్ చేయబడ్డారని చెప్పారు. అక్కడ గ్యాంగ్స్టర్ మిమ్మల్ని బెదిరించినట్లు, గ్యాంగ్స్టర్ ను చూసినట్లు కూడా చెప్పారు. కానీ గ్యాంగ్స్టర్ వల్ల మీరు కిడ్నాప్ చేయబడ్డారంటే నాకు నమ్మశక్యమే కావట్లేదండి అంటున్నాడు. నమ్మకం రావాలంటే ఒకే ఒక విషయం మాత్రం చెప్పండి. నేను కూడా ఒకసారి గ్యాంగ్స్టర్ ను చూశాను. అతడెప్పుడు కూడా పైప్ సిగరెట్ తాగుతుంటాడు. గ్యాంగ్స్టర్ తాగే ఆ పైప్ సిగరెట్ యొక్క కలర్ మీకు తెలిసే ఉంటుంది. ఆ కలర్ చెప్పారనుకోండి నా సందేహం తీరుతుంది అన్నాడు. అప్పుడు ఆమె చాలా సేపు ఆలోచించింది. ఈమె తరచుగా వెళ్లి అతన్ని చూసి వస్తుంటుంది కదా, అందువల్ల ఎల్లో అని చెప్పింది. అప్పుడే హీరో ఒక ట్విస్ట్ పెట్టాడు. గ్యాంగ్స్టర్ యూజ్ చేసిన పైప్ సిగరెట్ ఇప్పుడు ఇతని చేతిలోనే ఉంది. ఓపెన్ చేసి చూస్తే దాని కలర్ కూడా ఎల్లోనే. కానీ ట్విస్ట్ ఏంటంటే హీరో వెళ్లి గ్యాంగ్స్టర్ ను మీట్ అయ్యాడు కదా, అప్పుడే గ్యాంగ్స్టర్ కు తెలియకుండా టేబుల్ పై ఉన్న ఆ సిగరెట్ పైపు ను కొట్టేశాడు. దీన్ని బట్టి చూస్తే కిల్లరు ఏఎస్పీ కిడ్నాప్ చేయబడిన టైంలో గ్యాంగ్స్టర్ దగ్గర ఈ ఎల్లో కలర్ పైప్ సిగరెట్ ఉండే ఉండదు. అలాంటప్పుడు ఈమె ఇదే కలర్ అని ఎలా చెప్పింది? దీన్ని బట్టి చూస్తే ఈమె చెప్పేదంతా అబద్ధం అని హీరో గుర్తించాడు. ఆ తర్వాత ఆమె నోటితోనే జరిగిందంతా చెప్పించాడు. ఇక ఆమె తన తుపాకీ తీసుకుని తననే కాల్చుకోవాలని అనుకుంది. అప్పుడు హీరో ఆపాడు. ఏమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు? నీకంటూ ఒక కొడుకున్నాడు. ఇలా మాట్లాడుతూ ఆమెను ప్రశాంతంగా ఉండేలా చేస్తున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, లేదండి, మీరు నన్ను పట్టుకుని విచారించారని అనుకోండి, అప్పుడు ఈ విషయం వారికి తెలుస్తుంది. ఇక వారు నా కొడుకును కూడా వదలరు. నేను చావడమే మేలని ఆమె తనను తాను కాల్చుకుంది. చావడానికి ముందు వారు అని ఏదో చెప్పిందే, అది ఎవరో తెలియలేదు. చిన్న వయసులో హీరో వాళ్ళ నాన్న అతన్ని ఎలా ఒంటరిని చేసి వెళ్లిపోయాడో అలాగే ఏఎస్పీ ఇప్పుడు తన కొడుకును ఒంటరిని చేసి వెళ్లిపోయింది. హీరో ఆ పిల్లాడిని దత్తత తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక స్కూల్లో అడ్మిట్ చేశాడు. ఇంకోవైపు స్టేషన్ లో కిల్లర్ ఫోటోను పెట్టారు.
చేశారు. అతడు కిల్లర్ అయినప్పటికీ అతడు దుర్మార్గులనే చంపాడు, ఒక్క హెడ్ తప్ప. పోలీసులు అతని ఫోటోకు సెల్యూట్ చేశారు. కానీ ఏఎస్పీ ఇంకెవరో ఉన్నట్లు చెప్పింది కదా, అందువల్ల పార్ట్ 2 కూడా ఉంటుందేమో చూడాలి. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మేము ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నాం. మాకు మీ ఆదరణ తెలియజేయాలంటే ఒక్క లైక్ ఇవ్వండి. కొత్తగా వచ్చిన వారైతే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి సినిమాలు మీ ఫ్రెండ్స్ కూడా చూడాలంటే తప్పకుండా వారికి షేర్ చేయండి.